ఎలాంటి అమ్మాయిలు శృంగారాన్ని నిలబడి చేయించుకోవడానికి ఇష్టపడతారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్: పొడవుగా ఉన్న అమ్మాయిలకు నిలబడి శృంగారం చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ హైట్కి వాళ్ళు వంగలేరు మరియు పడుకోలేరు, కాబట్టి వాళ్ళు నిలబడుకొని చేయించుకోవడం అంటే వాళ్ళకు చాలా ఇష్టం. ఎలాంటి అమ్మాయిలు అబ్బాయి మీద పడుకొని శృంగారం చేయించుకోవడానికి ఇష్టపడతారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ వచ్చేసి పొట్టిగా ఉన్న అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళు పొట్టిగా ఉంటారు కాబట్టి మగవాని బాడీ పార్ట్స్ అమ్మాయికి తగలవు, కాబట్టి వాళ్ళు అబ్బాయి మీద పడుకొని శృంగారం చేయించుకోవడానికి చాలా ఇష్టపడతారు పొట్టిగా ఉన్న అమ్మాయిలు. మరియు వాళ్ళు పడుకొని చేయించుకున్నా కూడా అబ్బాయి బాడీ పార్ట్స్ చెస్ట్ అనేది వాళ్ళ నోటి దగ్గరకు వస్తుంది కాబట్టి కిస్ చేయడానికి సరిగ్గా ఉండదు, కాబట్టి అమ్మాయిలు పొట్టిగా ఉన్న అమ్మాయిలు అబ్బాయి మీదకి ఎక్కుని కౌబాయ్ స్టైల్లో సెక్స్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు పొట్టిగా ఉన్న అమ్మాయిలు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటే వృక్షోజాలు జారిపోతాయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఎస్. వృక్షోజాలు అనేవి ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటే జారుతాయి. అది కొంతమంది అమ్మాయిలు అయితే వృక్షోజాల పైన చేయి పెట్టించుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది అమ్మాయిలు అయితే వృక్షోజాలను పిసుకుతూ సెక్స్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టపడతారు. అటువంటి అమ్మాయిలకైతే డెఫినెట్లీ వృక్షోజాలు అనేవి సాగిపోతాయి. ఎటువంటి అమ్మాయి అయితే వృక్షోజాల పైన చేతులు వేయించుకోదో ఆ అమ్మాయికి అయితే డెఫినెట్లీ వృక్షోజాలు అనేవి సాగవు. లేదంటే కొంతమంది అమ్మాయిలకు పిల్లలు పుట్టిన తర్వాత అయితే అవి అలానే సాగిపోయి అది అలానే మిగిలిపోయి ఉంటాయి. ఒక వర్జినిటీ అమ్మాయి ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొంటే ఆమెకు సుఖం లభిస్తుందా లేదా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్: ఎస్, లభిస్తుంది. శృంగారంలో సుఖం లభిస్తూ అలానే ఆమెకు పెయిన్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె వర్జిని కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడే కానీ సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు, కాబట్టి ఆమెకు పెయిన్ కూడా చాలా బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే ఆ హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి ఆ పెయిన్ ఆమె చాలా వరకు తట్టుకున్నట్లయితే డెఫినెట్లీ శృంగారం అనేది చాలా వరకు ఎంజాయ్ చేస్తారు వర్జినిటీ గర్ల్స్. ఈవెన్ అబ్బాయిలు కూడా వర్జినిటీ గర్ల్స్ని సెక్స్ చేయడానికి చాలా వరకు ఇష్టపడతారు. అందుకే ఆమె కూడా కోఆపరేట్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా అనుభూతి చెందగలుగుతారు. కాబట్టి వర్జినిటీ అమ్మాయిలు అనే వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయాలి అంతే. వాళ్ళు ఒక క్రైమ్ లాగా ఫీల్ అయినట్లయితే, ఏదో పనిలాగా ఫీల్ అయినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు మరియు పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. లేకపోతే బ్లీడింగ్ కూడా అవే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ ఆ ప్రాసెస్ని వాళ్ళు డెఫినెట్లీ సుఖపడతారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.